కృష్ణా జిల్లా రాజేంద్రనగర్లో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పుట్టింది జనసేన పార్టీ అని బాలశౌరి అన్నారు. జనసేన నాయకులే కాదు, కార్యకర్తల నుండి కూడా పార్టీ అధినేత వరకు కూడా అందరూ కూడా ఉద్యములుగానే పరిగణించబడతారని అన్నారు. ఎవరినన్నా పెద్ద మంత్రులను కలవటానికి వెళ్ళినప్పుడు నేను జనసేన పార్టీ అని తెలిసి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ అని తెలిస్తే నాకు ఇచ్చే విలువ కూడా డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన మీడియాలో మాట్లాడినప్పుడు కానివ్వండి, వేరే ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఢిల్లీ వచ్చినప్పుడు వేరే మినిస్టర్స్ తోటి కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం కానీ చూస్తే ఆ మార్కులు ఆటోమేటిక్గా ఆయనతో పాటు మన జన సైన్యానికి కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. సరే, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళన్నీ చాలా విషయాలు మాట్లాడారు. టైం నేను పెద్దగా వేస్ట్ చేయకుండా, మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవహారం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పోర్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. దానికి రీసెంట్గా కూడా పోర్టు కనెక్టివిటీకి ఓన్లీ 10 కిలోమీటర్లకే 775 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి గ్రీన్ఫీల్డ్ రోడ్డు అలాగే ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేస్తే ఆ పోర్టు అయ్యే టయానికి ఈ రోడ్లు కూడా 216లో కానీ కలిపితే బ్రహ్మాండంగా పోర్టు ఆపరేషన్లోకి వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అదే రకంగా మన గుడివాడ పట్టణానికి సంబంధించి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ని తీసుకొచ్చాం. అది వస్తే గుడివాడ పట్టణ ప్రజల యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి. బ్రహ్మాండంగా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే టౌన్లో ఒక రోడ్డుకు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగాం. అది కూడా దాదాపు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో 2 కాలువల మధ్యలో ఉంటుంది. అది రోడ్డు వేసినా ఒక 2-3 సంవత్సరాలకి నిలబడదు కాబట్టి దాన్ని ఆలోచించి అలా కాదు, పొలాల మధ్యలో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకటి కానీ వచ్చినట్లయితే ఒక 6 లేన్ రైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు విజయవాడ నుంచి మనకి గుడివాడకి జస్ట్ ఒక అరగంటలో వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అయితే మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఇంకా చాలా ఈజీ కాబట్టి దాని నుంచి కనెక్టివిటీ ఏ రకంగా తీసుకొని గుడివాడకు కలపొచ్చు అనేది కూడా మన నేషనల్ హైవే వాళ్ళతో కలిసినప్పుడు కూడా డిస్కషన్ చేశాం. స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. మరి అందరం కలిసి కూడా దాన్ని డిస్కస్ చేసాం. సో ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఈజీగా ఉంటాయో ఆటోమేటిక్గా పొలాల రేట్లు పెరుగుతాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి. జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం. జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం అనగానే ఆ ఉత్సాహం వేరు, ఆ ఫోర్స్ వేరు, ఆ జోష్ వేరు. ప్రతి ఓడు టికెట్ వచ్చినోడు గెలిచినట్లే అన్నట్టు ఫీల్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. విపరీతంగా వైసీపీ వాళ్ళు కొంతమంది డబ్బులు ఖర్చు పెడతా ఉంటే నేను కొన్ని మీటింగ్లో చెప్పా, ఎవరైనా పిచ్చోళ్ళు అయితే డబ్బులు ఖర్చు పెడతారు, ఈ వేవ్ చూసి జనసేన యొక్క ప్రాబల్యం చూసి ఎందుకు మీరు డబ్బులను పోగొట్టుకుంటారని కూడా నేను చెప్పాను. అదే రకంగా మన కూటమిలోకి కూడా చెప్పాను. ఇప్పుడు మనం కొండెక్కేటప్పుడు దాని క్లచ్ నొక్కాలి కానీ దిగేటప్పుడు అవసరం లేదు. మనకి అనవసరంగా పెట్రోల్ వేస్ట్ అయింది. మొన్న ఎలక్షన్ కూడా మనం కొండ దిగినట్టే ఉంది, వాళ్ళేం కొండ ఎక్కినట్టుగా ఉంది. సో ఎప్పుడు ఇది ఎక్కడికో పోయింది. ఎందుకంటే అది ఒక సిగ్నల్. 7 దాకా కూడా అంతమంది క్యూలో నించున్నారంటే అది ఎక్కడికో పోయిద్దని చెప్పాం. సరే, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, గుడివాడ పరిస్థితి ఎట్టుంటుంది సార్ అని చెప్పి. ఎందుకు వైసీపీ వాళ్ళని కౌంటింగ్ల దగ్గర పోవద్దని చెప్పండి అని చెప్పాను నేను. సో ఇవన్నీ ఏంటంటే
మనం చేసేటువంటి ప్రయత్నాలు కష్టపడేటువంటి విధానాల ద్వారా అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మనం బాగా కష్టపడండి. గుడివాడ నియోజకవర్గం కూడా చాలా మంచి నియోజకవర్గం. మనం రెండు కలిసి ఉంటే గెలిచి ఉండేటువంటిది. జనసేన బలం రోజు రోజుకు పెరగాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దానికి మీ అందరి యొక్క ఈ వారం రోజులు మరి కష్టం అవసరం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణ గారు, మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి జన సైన్యం, వీర మహిళలందరూ కూడా మనం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా కూడా మనం రేపొద్దున మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు జనసేనకి మనం కొన్ని సీట్లు అడగాలి. సీట్లు అడగాలి అంటే మనం బలం పెరగాలి. మనం బలం పెరగాలి అంటే ఈ ఉద్యమి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్పి ఎక్కువ మెంబర్ని మనం కానీ చేర్చినట్లయితే మనం కూడా ఒక ఫ్రెండ్షిప్గా వాళ్ళను కూడా గట్టిగా మాట్లాడి మనం ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారు, అలాగే అగ్నికుల క్షత్రియుల డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు, అలాగే పెద్దల గంగాధర గారు, అలాగే పవన్ గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డే బై డే ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది తప్పితే ఎక్కడా తగ్గలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలను. అదే ఆయన ఆలోచన విధానం, ఏ రకంగా ప్రజలతో మమేకం కావాలనేటువంటి విషయం స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టే మరి మనకి ఈరోజు అంత గొప్పగా ఆయన పరిపాలన చేస్తున్నాం. జన సైనికులు మనందరం కూడా సమాజంలో ఒక గొప్పగా చెప్పుకో. ఎవరినన్నా పెద్ద మంత్రులను కలవటానికి వెళ్ళినప్పుడు నేను జనసేన పార్టీ అని తెలిసి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ అని తెలిస్తే నాకు ఇచ్చే విలువ కూడా డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన మీడియాలో మాట్లాడినప్పుడు కానివ్వండి, వేరే ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఢిల్లీ వచ్చినప్పుడు వేరే మినిస్టర్స్ తోటి కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం కానీ చూస్తే ఆ మార్పులు ఆటోమేటిక్గా ఆయనతో పాటు మన జన సైన్యానికి కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళన్నీ చాలా విషయాలు మాట్లాడారు. టైం నేను పెద్దగా వేస్ట్ చేయకుండా, మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవహారం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పోర్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. దానికి రీసెంట్గా కూడా పోర్టు కనెక్టివిటీకి ఓన్లీ 10 కిలోమీటర్లకే 775 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి గ్రీన్ఫీల్డ్ రోడ్డు, అలాగే ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేస్తే ఆ పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్లు కూడా 216లో కానీ కలిపితే బ్రహ్మాండంగా పోర్టు ఆపరేషన్లోకి వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అదే రకంగా మన గుడివాడ పట్టణానికి సంబంధించి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ని తీసుకొచ్చాం. అది వస్తే గుడివాడ పట్టణ ప్రజల యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి. బ్రహ్మాండంగా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే టౌన్లో ఒక రోడ్డుకు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగాం. అది కూడా దాదాపు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో 2 కాలువల మధ్యలో ఉంటుంది. అది రోడ్డు వేసినా ఒక 2-3 సంవత్సరాలకి నిలబడదు కాబట్టి దాన్ని ఆలోచించి అలా కాదు, పొలాల మధ్యలో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకటి కానీ వచ్చినట్లయితే ఒక 6 లేన్ రైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు విజయవాడ నుంచి మనకి గుడివాడకి జస్ట్ ఒక అరగంటలో వచ్చే విధంగా కూడా
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అయితే మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఇంకా చాలా ఈజీ కాబట్టి దాని నుంచి కనెక్టివిటీ ఏ రకంగా తీసుకొని గుడివాడకు కలపొచ్చు అనేది కూడా మన నేషనల్ హైవే వాళ్ళతో కలిసినప్పుడు కూడా డిస్కషన్ చేసాం. స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. మరి అందరం కలిసి కూడా దాన్ని డిస్కస్ చేసాం. సో ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఈజీగా ఉంటాయో ఆటోమేటిక్గా పొలాల రేట్లు పెరుగుతాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి. ప్రధానమంత్రి గారే స్వయంగా ఏ పవన్ నహీ హై ఆంధీ హై అన్నాడు పార్లమెంట్లో. ఆయన పవన్ కాదు, ఒక తుఫాన్. సో ఒక తుఫాన్ లాగా వచ్చి మనల్ని ఒంటి చేతితోటి గెలిపించినటువంటి వ్యక్తి. సో ఈ విషయాలన్నీ దృఢంగా మీరు పార్టీలోకి తీసుకెళ్ళి మనం ఏదైతే లాస్ట్ ఇయర్ ఒక 5,000 నుంచి 6,000 చేశారు, కానీ ఈ సంవత్సరం టార్గెట్ మంది 20,000 టార్గెట్గా పెట్టుకున్నాం ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి. శ్రీకాంత్తో నేను చాలాసార్లు చెప్పాను. సో మనం జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గంలో బలపడుతుంది అంటే ఇది ఒక మంచి అవకాశం. మనం నిరూపించాలి, దీన్ని డ్రైవ్ చేయాలి. అప్పుడే డెఫినెట్గా ఇది పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అసలు టౌన్లో ఎవరెవరు ఉన్నారు ఇంపార్టెంట్ వ్యక్తులు, వాళ్ళకి బాధ్యతలు ఏంటి, ఒక్కొక్క పేరు తీసుకొని వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు ఎంతమందిని ఈరోజు ఉద్యమంలో చేర్పిస్తారనేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు టౌన్లో.